ఆపొచ్చు కదా శరత్, అలా టీవీ చూస్తూనే ఉండాలా? మరి ఏం చూడమంటావు? నిన్ను చూడమంటావా? నన్ను చూడడం మానేస్తావులే చాలా రోజులు. నువ్వు టీవీలోకి వెళ్ళిపో, నిన్ను చూస్తాను. థ్యాంక్స్. మమ్మీ రేపు నిజంగా డీల్ ఉందా? ఏం డీల్ రా? అడగండి రా బాబు, ఎవరిచ్చే డీలు వాళ్ళని అడగండి. డాడీ నేను చెప్పావు కదా ఇలా డీల్ గురించి, మాకు రేపు నచ్చినట్టు ఉండొచ్చు, ఏం ఫుల్ ఫ్రీడమ్, మీరు ఇంట్లో లేనట్టు ఉండొచ్చు అని చెప్పారు కదా. మీకు కావాలి అలాగా? ఆ, మీరు రోజు అలాగే ఉంటున్నారు కదా, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాం ఏంటి మేము? ఏంట్రా ఊపుతున్నావు? ఒకటి అవునని చెప్పు లేదా కాదని చెప్పు. అబ్బా మళ్ళీ ఏంటని చెప్పకుండా నచ్చినట్టుగా. ఓకే, డీల్ ఈజ్ ఆన్. రేపు ఫుల్ ఫ్రీడమ్. అంటే రేపు ఏమైనా చేసుకోవచ్చా? ఏమైనా అంటే ఏమైనా అయితే రేపు నచ్చిన ఆర్డర్ పెట్టుకోవచ్చా? గడ్డి తినండి, గడ్డి తినండి. ఇక గడ్డి గడ్డి కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు మీ ఇష్టం. అంటే నచ్చినప్పుడు లేవచ్చా? ఓహో, మీరు లేకపోతే రోజు పొద్దున్న 6 గంటలు లేచిపోతున్నారా? పడుకోకండి రా. సరే, రేపు ఒక్కరోజు మీ ఐ వాంట్ టు ప్రూవ్ దట్ మీకు ఫ్రీడమ్ ఇస్తే మీరు ఎంత మంచిగా ఉంటారో మమ్మీకి ఈ సమాజానికి ప్రూవ్ చేయాలి. ఇదో ఒక ఐడియల్ ఫాదర్ కింద నేను మీకోసం చాలా రిస్క్ చేస్తున్నాను. నా మాట నిల్చోబెట్టండి. ఫ్లాగ్ పోస్ట్ ఇస్తా, నించోబెట్టండి. మీరు ఇది నిజంగా దీన్ని కరెక్ట్ గా వాడుకుంటే అందరు పిల్లలకి అందరు పేరెంట్స్ ఇలాగ ఫ్రీడమ్ ఇస్తారు. రామచంద్ర ఈడు ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను రా. అర్థమైందా? సో నౌ యు గైస్ ఆర్ ట్రెండ్ సెట్టర్స్. నేను ట్రెండ్ ఫాలో అవును, ట్రెండ్ సెట్ చేస్తా. ట్రెండ్ సెట్టింగ్ ఫాదరా? ఐఎమ్ ఎ ట్రెండ్ సెట్టింగ్ ఫాదర్. ప్రతి జనరేషన్ లోనూ ఆ కొత్త థాట్ ని ముందుకు తీసుకెళ్లేవాడు మాత్రం ఒక్కడే వస్తాడు. వన్ టార్చ్ బేరర్ అంటారు. మమ్మీ బ్లేమింగ్ మదర్, కంప్లైనింగ్ మదర్, కంపేరింగ్ మదర్. హలో, విల్ సీ టుమారో. పిక్చర్ అభి బాకీ హై. రైట్, మీరు నా మాట నిల్చోబెట్టాలి. ఎక్కడ నించోపెట్టాలి? ఎక్కడ నించోపెట్టాలి? ఎక్కడి నిల్చోబెట్టబెట్రా? అంటే చెప్పుకుంటా నించోపెట్టాను. సరిపోయిందా? మరి కూర్చోబెట్టిన కదా. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? క్యాన్సిల్ చేసిన డీల్. నించోబెడతాం డాడీ, నించోబెడతాం. డబ్బుకి మీ డాడీ ఒక ఇంచ్ హైట్ పెరిగిపోతారు రోయ్. అప్పుడు నువ్వు పెరగాలి, చూసుకో. హైట్ చాలా వాళ్ళ అప్పుడు కరెక్ట్ గా సరిపోతుంది. చా. ఓ, అసలు ఎలాంటి వారు ఇచ్చావు, ఏమైనా ఐడియా ఉందా? వరం అయితే వరం. ఫ్రీడమ్ ఇస్తున్నాను వాళ్ళకి, ఫ్రీడమ్. అది వరమే. నాకు ఎరగో లేదు కదా. అలా కాదుగా, నాకు ఇవ్వచ్చుగా. ఏంటి? రోజంతా షాపింగ్ చేసుకోవచ్చు, నో క్వశ్చన్ దాస్ట్. చూసుకో, అవద్దన్నాడు నిన్ను. ఏంటి? నువ్వు ఇవ్వాలి కదా కార్డ్స్. మొన్న వచ్చే 3 వెడ్డింగ్ కార్డ్స్ పట్టుకెళ్ళిపో. మళ్ళీ వేస్తాడు. భోజనం కూడా ఫ్రీ. ఆ వెడ్డింగ్ కి వెళ్ళడానికే షాపింగ్. లాంచ్ చేస్తున్నాను. ఓకే బాయ్. లేచారా పిల్లలు? అప్పుడే నువ్వు లేస్తారు. 9 అయిపోయింది, 9:30 అవుతుంది. నేను రాత్రి మర్చిపోయారు సార్ మీరు ఇచ్చిన డీలు. ఇష్టం వచ్చినట్టు నచ్చినట్టు ఉండమన్నా. నచ్చినట్టే ఉంటున్నారు, లాస్టే గొప్ప. నువ్వు అంత డీల్ ఇచ్చిన తర్వాత నేను ఇంట్లో ఉండి చూడలేను సార్. నాకు ఎలాగో మమ్మీతో పని ఉంది. ఏమైపోతుంది? నువ్వు చూద్దు కానీ సాయంత్రం. డోంట్ వరీ, నాకు మమ్మీతో పని ఉంది, వెళ్తున్నా. బ్యాగ్ పట్టుకెళ్ళిపోవచ్చు కదా, మ్యాచ్ అయిపోతుంది. ఎల్లో 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 డట్టి ఫెలో. ఎల్లో నీకే సొంతం, నాకు వద్దా. దేనికైనా పెట్టి పుట్టాల్సి, నేను పుట్టలేదు దానికోసం. నాలో నాకు కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి ఏ కలర్ బ్యాగ్ అని మోయగలను. మీ మీద కాన్ఫిడెన్స్ లేవు, అందుకు ఆ కలర్ ఈ కలర్ జడ్జ్ చేస్తే భయపడతారు. షరత్ ఇక్కడ జెంట్స్ బ్యాగ్, లేడీస్ బ్యాగ్ కొను, పట్టుకెళ్తాను. ఎవడు చెప్పాడు లేడీస్ జెంట్స్ ల్యాప్టాప్ బ్యాగ్ ఇది? కోర్టుకు వెళ్దాం. కోర్టు కాదు, కోచ్. ఇది రైల్వే కోచా? అటకాలు నలుగు లంచం కదా, 4 వండి తెల్లు. పిచ్చా? ఏ నువ్వు ఇచ్చిన డీల్ తర్వాత వాళ్ళు ఎందుకు ఇంట్లో తింటారు శరత్? నువ్వు మాత్రం మధ్యలో దూరక, వాళ్ళకి వెళ్ళకంటే వాళ్ళకి ఉంటారు. ఓకేనా? ప్లీజ్ ఇంకొకసారి డీల్ ఇవ్వకుండా చేస్తాను. నా పిల్లల మీద నమ్మకం ఉంది. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, నాకు సేమ్ ఉంది. బాయ్ బాయ్ బాయ్. ఏంటి ఆపాల పట్టుకున్నా? ఏది పిల్లలేరి? అదేంటి ఏంటమ్మా అది? చిన్నప్పుడు నేను ఇలాగే ఆడుకునేవాడిని తెలుసా? లైక్ ఫాదర్ లైక్ సన్. యస్. గుండు
ఏం చేసావమ్మా ఈరోజు? చూసావా, ఫ్రీడమ్ ఇస్తే ఎంత బాగా ఆడుకుంటున్నారా, చక్కగా హ్యాపీగా అలాగా. బా, ఏం పేరు పెట్టారా బుజ్జేరి ఇంటికి? ఇగ్లు. ఇగ్లు స్నోలో కడతారు, ఈ వేడిలో కాదు. ఇంకేం చేసావు ఈరోజు అంతాను? ఇంకా ఆడుకున్నావు. ఇంకేంటి? ఏం పానీపూరి తెచ్చుకొని తినలేదే? బాలేదు. ఒరే చికెన్ ఏంట్రా? చికెన్ ఏంటి? చికెన్ పానీపూరి. చికెన్ పానీపూరి ఏంట్రా? అది కొత్తగా పానీపూరి. ఫ్రిడ్జ్ వేసుకొని తిన్నాను, చాలా బాగుంది. ఒక ట్రై చేయి. చచ్చిపోతారా బాబు. మనిషి అని కూడా ఎవడన్నా నీళ్ళంటాడా? ఏంట్రా ఏవేవో ఆర్డర్ ఇచ్చారా? ఇడ్లీలో ఏంటివి? నువ్వే అలా కూర్చున్నావు. నీ రూమ్ చూసుకుంటే తెలుస్తుంది. ఒకసారి దాన్ని చూడు, అదేం చేస్తుందో. పిల్లలంటే అలాగే ఉంటారు నిషా. అలాగే ఏమైంది? ఏంటి ఇవన్నీ? ఏంట్రా ఇస్మాయిల్, ఇవన్నీ అలా పీకా? ఏం చేశాడే? ఎందుకు అరుస్తున్నావు? అరగపోతే ఏం చేయమంటావు? కామ్ డౌన్, కూల్ గా ఆలోచించు. ఫ్రీడమ్ ఇచ్చావు కదా. కూల్ అని వీడు చాలా కూల్ కమాండ్ ఎక్కిస్తున్నాడు రా. ఫ్రీడమ్ ఏంటే? ఫ్రీడమ్ నా బట్టలు పీకన ఫ్రీడమ్ ఏంటి? నా బట్టలను తీసావమ్మా? ఏమైనా చేసుకోవచ్చు అన్నావా లేదా? డాడీ నీ బట్టలు నాకు ఇష్టం డాడీ. అయితే అవన్నీ ఎందుకు బయట తీసావు? నీకు ఫోటో ట్రై చేశాను, బాగున్నా పక్కన పెట్టుకున్నాను. రే పొట్టైపోయావు కాదురా, డాడీకి సరిపోనివి పెద్దవైపోయి నీకు సరిపోతాయి. డాడీ గారు పొడిగైపోయావు కదా. ఎదవ ఎట్టకారాలు వద్దు. ఇదేం కామెడీ షో కాదు అది నా ఫ్యాక్ట్. మీద కామెడీ చేయడానికి. అది ఫ్యాక్ట్. అసలు చూసావు నా బట్టలు మొత్తం పీక్ తాగం నేను పెట్టాను. తలెందుకు పట్టుకొని కూర్చున్నానైతే? ఫ్రీడమ్ అన్నావు, నేను తల పట్టుకొని కూర్చున్నా. అరే ఫ్రీడమ్ అంటే నా బట్టలు పీకేయడం కాదమ్మా, మీకు నచ్చినట్టు మీరు ఉండడం. నచ్చినట్టు ఉన్నాను డాడీ. ఫ్రీడమ్ అంటే నా బట్టలు పీకేయడం కాదురా. బట్టలు బాగుంటాయి డాడీ. అయినా రోజు తన బట్టలు వేసుకున్న దాంట్లో ఫ్రీడమ్ ఏమని చెప్పు. హలో, ఇంకోటి ఉందా వెయిటింగ్? అదేం చేస్తా? వెళ్ళు, చూడు, అది కూడా చూసి ఆనందించు. ఇదేం చేస్తుంటారు? ఏం చేస్తున్నావు? మేకప్. మేకప్ చేసుకోవడం ఏంట్రా? అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. చెప్పాను కదా మేకప్ గట్ట వద్దు ఇలాంటివన్నీ. నేను అషిక ఈ ఏజ్ లో మేకప్ చేసుకోకూడదమ్మా. యూ వెరీ టెండర్ స్కిన్. నీకు చెప్పానా 18 years వరకు అసలు ఇలాంటివి ఉండకూడదని? డాడీ నువ్వే చెప్పావు కదా డాడీ నచ్చింది చేసుకోవచ్చు అని. వాళ్ళ ఫ్రీడమ్ అని చెప్పావు కదా. ఫ్రీడమ్ అని చెప్తే మేకప్ ఏంట్రా బుజ్జి? దిస్ ఇస్ నాట్ రైట్. డోంట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ యూ. నువ్వే చెప్పావు కదా డాడీ. అరే ఫ్రీడమ్ అంటే మిస్యూజ్ చేసుకోవడం కాదమ్మా. చిచ్చి, నువ్వు నన్ను చాలా డిసప్పాయింట్ చేసావు హర్షిక. నాకు ప్రామిస్ చేసావు ఇలాంటి పిచ్చి పనులు ఏం చేయను అని. కిచెన్ ఏంటది? కిచెనే. నువ్వు చేస్తావా? పనమ్మాయిలు రానివ్వలేదు. ఏ ట్యూషన్స్ అని రానివ్వలేదు, పనులు రానివ్వలేదు, ఎప్పటికీ లేవలేదు. నేను 12 గంటలకి గట్టిగా అరుస్తే అప్పు పళ్ళు తోముకున్నారు. బ్రేక్ఫాస్ట్ తినలేదు, స్నానాలు చేయలేదు, ఇంతవరకు రోజంతా చేయలేదు. మధ్యాహ్నం లంచ్ పడేదో ఆర్డర్ ఇచ్చుకున్నాడు, నచ్చలేక పడేసాడు. అదేమో మొత్తం వంటగదంతా గందరగోళం చేసింది. దాని ఏదో చికెన్ ఏదో ట్రై చేస్తా అని చెప్పి ఏదో చేసుకుంది. వంటగదికి వెళ్ళడానికి భయం వేస్తున్నాడు. ఇది ఫ్రీడమ్ ఇస్తే ఇలా ఉంటుంది. ఓన్లీ ఎక్స్ట్రా క్లాసెస్ పక్కన పెట్టు, రెగ్యులర్ ట్యూషన్స్ కూడా అవనివ్వలేదు. 10th 12th ఇద్దరికి బోర్డ్స్. మంత ఫ్రీడమ్ ఇవ్వడం అవసరమా? క్లీన్ చేసుకో కిచెన్, నాకు ఓపిక లేదు. అంతా చేపిస్తాను చేస్తా ప్లీజ్. షిరో రే ఇస్మాయిల్ ఏడి ఎక్కడున్నాడు? హర్షిక షీరో ఏడమ్మా? లోపల పెట్టే రూమ్ లో ఉన్నాడా ఏంటి? ఎక్కడికి వెళ్ళిపోయాడా మీరు? అడిగో భైరవా. ఏం చేశారా బాబు మీరు?
ఏంటి అశ్విని ఏంటి పని పాపం ఎందుకు రాగవుతావు నువ్వు ఎందుకు పెట్టావు యశ్వి పైన? బుర్రగడ్డ పని చేయట్లేదా ఏంట్రా? వాట్ ఈస్ రాంగ్ విత్ యూ? ఎందుకు పైన ఎందుకు పెట్టావాడిని? అయితే పైన పెట్టేస్తావేంటి యశ్వి? నువ్వేం చేస్తున్నావు? నేను చూడలేదు. నువ్వు సైకోగల్లాగా ఉన్నావు విష్ణీల్. వాట్ ఈస్ రాంగ్ విత్ యూ? గోకితే పైన ఎందుకు పెట్టేసావురా? డాడీ అలవాటే డాడీకి. ఏంటి అలవాటు? పెడతారు పైన. పైన పెట్టడం ఏంటి విష్ణీల్? అటు పడిపోతే ఏంటి పరిస్థితి? డాడీ ఆయన పైన పెట్టి చేసి కూర్చుంటాడు డాడీ. ఇంకేం చేయడు, పట్టుకుని పోతారు. సీరియస్లీ సంథింగ్ ఇస్ రాంగ్ విత్ యూ గైస్. అది ఏం లేదు, పైకి పట్టుకుని పోతారు అంతే. పైకి వెళ్ళి పడుకుంటూ పోవడం ఏంట్రా? అసలు వీడికి ముందు పడాలి రండి ఎదొకడికి. చెప్తున్నాను నువ్వు దొరికితే మొదలు నీకు వేసేస్తాను. నేను నరకను. నువ్వు దొరికితే నీకు వేస్తాను చెప్తానా? ఇషా వీడికి అయిపోతే చెప్తాను. దొరుకు నువ్వు దొరుకు. లేరు ఏం డాడీ? చెక్కేస్తాను నీకు ఈరోజు, గుండె చెక్కేస్తాను. హీరోని ఏం అనుకోదు కదా డాడీ, నువ్వు నా ఫ్రీడమ్ ఈరోజు ఏం అనలేదు. లేపరా. గాడ్ రే చాలు రాలే అయిపోయింది. చిన్నపిల్లలాగా ఇప్పుడు హీరో ఉన్నాడు. ఇలాగా హలో డాడీ ఏం డాడీ చిన్నపిల్లలు అర్థమైందా? యువర్ బేటా, ఐ ఎమ్ యువర్ బాప్. నా దగ్గర నాటకాలు ఇక ఈయన పైకి ఎక్కించుదాం. సరిపోలేదు, పైన కూర్చోబెట్టి సరిపోద్ది అదో. ఓకే సరిపోయినా తాటి చెట్ల పెరిగాడు సరిపోతాడు. చిచి నాకు మీకు ఫ్రీడమ్ ఇచ్చినందుకు నాకు ఇలా కిలకే జరగాలరా? తెలుసు. సరిపోయిందా? అందుకే ఫ్రీడమ్ ఇవ్వకూడదు. నించోబెట్టావా? ఎందుకు డాడీ, నీకు అవసరం ఇవన్నీ ఇప్పుడు? 50 ఓవర్స్ మ్యాచ్లు ఆడతాను నేను. వికెట్ల మధ్యలో ప్లీజ్ ఆపా. ఎలా చెప్పాలి, పరిగెడతానా? ఎప్పుడు పడిపోయావు? మీకు అర్థమైంది ఏంటంటే డాడీ చిల్. వికెట్లు లైన్లో బ్యాట్ పెట్టడానికి కోసం పరిగెట్టినప్పుడు ఇలాగే వేస్తాం. కొంచెం ఆయాసం తగ్గించుకొని మాట్లాడు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? ఏం ఆయుసమే అది? ఆయుసం కాదు, విక్టరీ. ఊపిరి గట్టిగా పీలుస్తున్నాను, ఆక్సిజన్ ఎక్కువ లాగేస్తున్నాను. డాడీకి మీకు తక్కువ అయిపోద్దేమో ఆక్సిజన్, చూసుకోండి రూమ్లో. అందుకే ఆపమంటున్నాను. మీకు ఫ్రీడమ్ ఇచ్చినందుకు షీరోగడికి ఫ్రీడమ్ లేకుండా చేస్తావా నువ్వు? నీకు మొత్తం అన్నీ కట్టరా రేపటి నుంచి. వాడికి పొద్దున్న 6 o'clock నుంచి రాత్రి 10 o'clock వరకు క్లాసులు పెట్టి నులిమి ఎదవనాయి. నాకు ఏం చేస్తావు ఇదంతా? పడుకున్నా. అదే నీ ఫ్రీడమ్? మేకప్ అవడం నీకు అసలు నీకు నువ్వు చెప్పు కదా డాడీ ఫ్రీడమ్ అని. ఫ్రీడమ్ అంటే మిస్యూజ్ చేయకూడదు ఫ్రీడమ్ ని. నువ్వు రూల్స్ ఏం పెట్టలేదు, జస్ట్ ఫ్రీడమ్ అన్నావు, నచ్చింది చేసుకోమన్నావు. సరే ఓకే, నేనే చెప్పాను ఒకరోజు ఫ్రీడమ్ అని, అయిపోయింది కదా. అయిపోయింది. రేపు నో ఫ్రీడమ్. ఓకే, దట్ ఈస్ ద రూల్. అదేం సార్ జైలు పక్షుల్లో జైల్లో కూర్చోండి. హలో, నువ్వేం చెప్పావు? ప్లీజ్ ఫ్రీడమ్ ఇచ్చే, క్లాసులు పెట్టుకు, ఏవి చేయకు, లెట్ దెమ్ డు వాట్ దే వాంట్ టు డు అన్నావు కదా. ఇదే ఇలాగే ఉంటది అంత ఫ్రీడమ్ ఇస్తే. ఏంటి నా మాట వెనక్కి తీసుకుంటున్నా. ఏంట్రా కౌంటర్ ఇస్తున్నావు? వెనక్కి అంటే ఆ వెనక్కి కాదు, ఈ వెనక్కి.
ఒకసారి బయటకు వస్తే వెనక్కి వెళ్దు. తెలిసి వచ్చింది కదా. ఇలా అయితే కానీ తెలిసి రాదా? చెప్తే వినరు. ఓకే రాయ్, మీరిద్దరు పొద్దున్న 8 గంటల లోపు లేచి మీ స్నానాలు పానాలు అయిపోవాలి. పాడాలంటే ఏంటి? చూపిస్తాను రా దగ్గర. ఆపరా, వినరా. మీ బ్రష్ మొత్తం పొద్దున అన్ని కంప్లీట్ అయిపోయి 8 o'clock కల్లా మీ ఇద్దరు రెడీ అయిపోవాలి. దేనికోసం? అంతే, రెడీ అయిపోవాలి. రెడీ ఏం చేయకపోయినా రెడీ అయిపోవాలి. మీకోసం కూర్చొని అన్ని పనులు ఆగవు. 9 o'clock కల్లా బ్రేక్ఫాస్ట్ అయిపోవాలి. ట్యూషన్ ఎన్ని గంటలకి? 10 o'clock to 12 o'clock. 10 to 12 ట్యూషన్. ఓకే, ఆ ట్యూషన్ కంపల్సరీ మీరు వెళ్ళాలి. క్లాస్ ఇంకేం లేవా? ఏం క్లాసులో మీకు ఇష్టమైతే వెళ్ళండి, లేకపోతే లేదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే పెడతాను, కానీ ఆ ట్యూషన్ మటుకు కంపల్సరీ. తర్వాత మీ ఇష్టం చేసుకుంటారు. నువ్వు స్విమ్మింగ్ పూల్కి వెళ్తావా, మేడెక్కుతావా, లేదా గేదెలు కాస్తావా, నీ ఇష్టం. ఓకే, నో ప్రాబ్లం. నీకు నచ్చింది చేసుకో. 1 week విజయనగరం నానమ్మ ఇంటి దగ్గర వెళ్ళి మీరు ఉంటారు. మీరు అంటే నువ్వు 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 నేను ఇక్కడ ఉంటాను. నాకు ఆఫీస్ ఉంది కదరా, అక్కడ చేసుకోండి ప్రాజెక్ట్స్. మీ స్కూల్ సెలవు ఇచ్చినట్టు మా ఆఫీస్ సెలవు ఇవ్వరు. నేను ఆఫీస్కి వెళ్తేనే మీరు నేను ఆఫీస్కి వెళ్తేనే ఇందాక మేకప్ లో చేస్తున్నావు కదా, అప్పుడే చేయగలుగుతావు. ఇంకో 1 week అమ్మమ్మ వాళ్ళు. ఇది ఫిక్స్. ఎక్కడికి నువ్వు రావు. వస్తాను, వీకెండ్ లో వస్తాను. వీకంతా ఏం చేస్తావు? కష్టపడి పని చేస్తాను. డాడీ ఏజ్ లిమిట్ ఉంటుంది డాడీ. హలో, లేదు ఎట్లేదు దీన్ని ఏమంటారు? సరిపోయిందా? రా, బ్యాగ్ సర్దుకోండి. మీరు బ్యాగులు సర్దుకోండి. రేపు మీరు అందరూ నాన్న ఇంటికి వెళ్తున్నారు. ఆపండి ఇక నాన్ సెన్స్. పుష్ప డైలాగ్ అది వేరది. ఇక్కడ కాదు, జా లైన్ చూపించాలి. అది సౌండ్ వస్తే ఏమైంది మీకు? ఈసారి ఏంటి సర్ప్రైజ్ ఏం ప్లాన్ చేసాడేంటి? అప్పటి నుంచి అడుగుతున్నానని చెప్పి. శరత్, ఏంటి ఎందుకు పిలిచావు? థ్యాంక్ యూ సో మచ్ శరత్. ఎందుకు? సర్ప్రైజ్ ప్లాన్ చేసావు కదా నా కోసం. నేనే సర్ప్రైజ్ ఇచ్చేస్తున్నాను నీకు. నీకు తెలియకుండా సర్ప్రైజ్ చేస్తున్నావు నువ్వు నాకు. దేని గురించి మాట్లాడుతున్నావు? కవర్లో చూసేసాను. ఎందుకు దాస్తున్నావు నువ్వు? ఇంకా ఖతం, నాకే కదా అది. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. బ్యూటిఫుల్ సారీ తెలుసా? అసలు ఎప్పటి నుంచి అనుకుంటున్నాను ఒక కలర్ కావాలని. ఇది మా అమ్మకు కొన్నాను. మదర్స్ డే కదా, మా అమ్మకి ఇద్దామని అనుకోకుండా కొన్నాను. అనుకోకుండా మీ మమ్మీ వచ్చారు మదర్స్ డే రోజు, కానీ నువ్వు ఎలాగ అనుకోకుండా కొన్నావు? మా అమ్మ రాకపోతే మనమేనా వెళ్తాం కదా, ఇద్దాం అనుకున్నాను. అంటే ఒక నెలకు స్విగ్గీ బుక్ చేసేస్తావా? మా అమ్మ హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా అని. మీ మమ్మీ ఎలాంటి చీరలు కడతారో కూడా తెలియదా నీకు? కాటన్ చీరలే కడతారు సార్. నేను ఎప్పటి నుంచి కొంటున్నాను అతనికి. ఓ, ఇది కాటన్ కదా? మెటీరియల్ అబ్బా, నీకు తెలియదు చీరల గురించి, నన్ను అడగొచ్చు కదా. సరే, వెళ్ళి మార్చి తీసుకొచ్చేస్తాను. వెయిట్ ఏ మినిట్. నాకు తెలుసు కాబట్టి నేను కొనేసి ఉంచాను మమ్మీకి. థ్యాంక్ యూ. నువ్వు ఇచ్చేసి. థ్యాంక్ యూ సో మచ్. మా హ్యాపీ మదర్స్ డే. ఇవాళ మదర్స్ డేనా? అవునమ్మా, నువ్వు ఫస్ట్ టైం మదర్స్ డే కి మా ఇంట్లో ఉన్నావు. మరి నిషాకి ఏం లేదన్నా? ఇష్నీల్, హర్షిక,
ఏంట్రా మీరు సర్ప్రైజ్ ఏంటి? అలా ఉంటుంది థాంక్స్ రా. గైస్ లెట్స్ టేక్ అ పిక్చర్ సూపర్, వెరీ గుడ్. హ్యాపీ మదర్స్ డే టు ఆల్ వండర్ఫుల్ మదర్స్